శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆగస్టు నెలలో మకర రాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ముందు ఈ మాసంలో గ్రహస్థితి మారేటువంటి గ్రహాలు: శుక్రుడు 1వ తేదీన కన్యలోకి, కుజుడు 2వ తేదీన మిథునంలోకి, బుధుడు కర్కాటకంలోకి 5వ తేదీన, రవి 17వ తేదీన సింహంలోకి వస్తాడు. మిగిలిన గ్రహాలు యథాతథంగా ఉంటాయి. అయితే ఈ మకర రాశి వారికి పోటీతత్వంలో నెగ్గేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ముల విభాగాలు సమసిపోతాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాల్లో భాగస్వామ్య విషయాల్లో అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ సహ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో జాయింట్ వ్యాపారుల ద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దూకుడుగా వెళ్లకుండా కొంత సంయమనం పాటించడం ఈ మాసంలో చాలా అవసరం. 5వ తేదీ దాటిన తర్వాత వ్యాపారంలో మౌనంగా పాతదాంతో కాలక్షేపం చేయడం తప్ప కొత్తవైనటువంటివి మీద పెట్టుకోవడం వల్ల ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. తండ్రితో కొన్ని వివాదాలు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు తలదూర్చడం, రాజకీయ నాయకులతోటి కొన్ని ఇబ్బందులు పడ్డం, చివాట్లు పడ్డం అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మాట కొంత మందత్వం ఉంటుంది. మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు వ్యక్తీకరించలేనటువంటి పరిస్థితి వల్ల కొన్నింటికి మీరు తల వంచవలసినటువంటి పరిస్థితులు, కొన్ని అపవాదులు పడవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో కనబడుతున్నాయి. విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరికో ఇస్తారు, వాళ్ళు మళ్ళీ తిరిగి తెచ్చివ్వడంలో కొంత ఆలస్యం చేయడంలో మానసికమైనటువంటి వేదనకు గురయ్యేటువంటి పరిస్థితి మీకు గోచరింపబడుతోంది. కాబట్టి ఆ విషయంలో ఎరువులు ఇవ్వకుండా కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే చేతికి అందవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది అందేటువంటి అవకాశం కొంతగా మీకు కనబడుతోంది. కాబట్టి మరింత అనుకూలత పొందడం కోసం తప్పనిసరిగా విష్ణు దర్శనం చేయడం, విష్ణుమూర్తికి ఆరాధన చేయడం, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో విష్ణు దర్శనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది.